హలో ఫ్రెండ్స్, మీలో మిర్చి బజ్జీలు అంటే ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ఈ చల్లని సాయంత్రం వేళ వేడి వేడి మిర్చి బజ్జీలను తింటే ఎంతో బాగుంటుంది కదా. అది కూడా అమ్మ చేతితో చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మిర్చి బజ్జీలను ఎలా తయారు చేయాలో చూసేయండి. ముందుగా మిర్చిలో ఉన్న గింజలను తీసేసుకోవాలి. అందులో కాస్త టేస్ట్ కోసం మనకి కారం తగలకుండా ఉండడం కోసము చింతపండు గుజ్జు, కొద్దిగా శనగపిండి, నిమ్మరసం, ఉప్పు వేసి ఆ మిశ్రమంను బాగా కలిపి మిర్చిలో పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం కారం తగ్గుతుంది. మనం తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పుల శనగపిండిని తీసుకొని చిటికెడు వంట సోడాను వేసుకొని కారం, ఉప్పు, బియ్యం పిండిని 2 చెంచాలు తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్రను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముందుగా పొడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే ఆ మిశ్రమం అనేది మొత్తం కలుస్తుంది. తర్వాత కొద్దిగా నీళ్ళను పోసుకొని మరీ మెత్తగా కాకుండా, లూజ్గా కాకుండా మీడియంగా మనము మిర్చీలు వేసుకునే విధంగా చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాని మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకోవాలి. అది బాగా వేడిగా ఉంటేనే మనకు మిర్చి బజ్జీలు అనేవి మంచిగా వస్తాయి. అది బాగా వేడైందా లేదా అనేటప్పుడు కొంచెముగా మనం పిండిని వేసి చూస్తే అది పైకి తేలినట్టు అవుతుంది. అప్పుడు మనం మిర్చీలు వేయడానికి ఆయిల్ రెడీగా ఉందని అనుకోవాలి. అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మిర్చీలు వేయగానే పైన మొత్తము కుక్ అవుతుంది, కానీ లోపల అలాగే పచ్చిగా ఉంటుంది. కాబట్టి మిర్చీలు బాగా వేడిగా అయిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా రెడీ చేసుకున్న మిర్చీలను పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసివేయాలి. అలాగే మిగతా వాటిని కూడా వేసి తీసుకోవాలి. మిర్చి బజ్జీలు వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. అది అమ్మ చేతి వేడి వేడి మిర్చి బజ్జీలు కాబట్టి ఇంకా రుచిని ఎక్కువగా పెంచుతాయి. మా అమ్మ చేతితో నేను చేయించుకొని తిన్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీకృష్ణ. చూడండి ఫ్రెండ్స్, మిర్చి బజ్జీలు ఎలా ఉన్నాయో. మా పిల్లలకు అయితే ఈ మిర్చి బజ్జీలు చాలా ఇష్టం. వేడిగా ఉన్నప్పుడే తింటేస్తూ ఉంటారు.